ఇంకా మా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా ఉంటే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ ఛానల్ నుంచి వచ్చే వీడియో నోటిఫికేషన్ పొందాలనుకుంటే ఇక్కడ కనిపిస్తున్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. వైజాగ్ టెక్ హబ్కు స్వాగతం. ఈరోజు వీడియో చేయడానికి కారణం డిఫెన్స్ సర్వీసెస్ స్టాఫ్ కాలేజ్ విల్లింగ్టన్ నుంచి ఒక నోటిఫికేషన్ వచ్చిందండి. ఇది తమిళనాడులో ఉన్న నీలగిరికి సంబంధించిన నోటిఫికేషన్ అండి. ఈ నోటిఫికేషన్లో మనకి స్టెనోగ్రాఫరు, లోవర్ డివిజన్ క్లర్క్, సివిల్ మోటార్ డ్రైవరు, సుఖాని, కార్పెంటరు, మల్టీ టాస్కింగ్ స్టాఫ్ ఇలా సంబంధించి మొత్తం 60 పోస్టులుగా నోటిఫికేషన్ వచ్చిందండి. ఈ వీడియోలో మీకు ఎలా అప్లై చేయాలి, అసలు ఎక్కడ చూడాలి అనేది ప్రతిదీ మీకు డీటెయిల్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇది మనకి లింక్ నేను కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తానండి, వెబ్సైట్ యొక్క లింక్. ఇందులో మనకి రిక్రూట్మెంట్లోకి వెళ్తే అనౌన్స్మెంట్ చూడండి, అనౌన్స్మెంట్లో డిఫెన్స్ సర్వీసెస్ స్టాఫ్ కాలేజ్ ఇన్వైటింగ్ అప్లికేషన్ ఫర్ ఎల్డీసీ, స్టెనోగ్రాఫర్, ఎంటీఎస్ అండ్ అదర్ పోస్ట్ త్రూ ఆఫ్లైన్ మోడ్. క్లిక్ హియర్ టు వ్యూ డీటెయిల్స్ అని క్లిక్ చేస్తే మనకు ఒక పీడిఎఫ్ ఓపెన్ అవుతుందండి. పీడిఎఫ్ మీకు చూపిస్తాను. సో ఈ పీడిఎఫ్ కూడా కింద నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, దాని మీద క్లిక్ చేస్తే మీరు డౌన్లోడ్ చేసుకొని దీంట్లోనే మనం ఎలా అప్లై చేయాలనేది అప్లికేషన్ ఉంటుందండి. అప్లికేషన్ ఫిల్ చేసి పోస్ట్లో పంపించాల్సి ఉంటుంది. ఇది మనకి డేట్ ఆఫ్ అప్లికేషన్ వచ్చి 1 May 21 వచ్చింది. లాస్ట్ డేట్ ఫర్ రిసిప్ట్ ఆఫ్ అప్లికేషన్ వచ్చి 22 May 21. సో ఇది మనకి లాక్డౌన్లో ఉండొచ్చు కాబట్టి డేట్ కూడా ఎక్స్టెండ్ అవ్వచ్చు, కానీ మీకు కుదిరితే త్వరగానే అప్లై చేయండి. అయితే ద కమాండెంట్ డిఫెన్స్ సర్వీస్ స్టాఫ్ కాలేజ్ విల్లింగ్టన్ ఇన్వైట్స్ అప్లికేషన్ ఫ్రమ్ ఎలిజిబుల్ ఇండియన్ సిటిజన్స్ ఫర్ ద ఫాలోయింగ్ గ్రూప్ ఆఫ్ సివిలియన్ పోస్ట్. విల్లింగ్టన్ అనేది ఒక ఏరియా పేరు అండి. ఇది నీలగిరిస్ అంటే మీరు ఊటీ వెళ్ళి ఉంటే ఊటీ దగ్గర మీకు ఇది చూసుండొచ్చు. నీలగిరిస్ అనేది ఊటీకి సంబంధించిన ఏరియా. విల్లింగ్టన్ అనేది ఒక ఊరి పేరు. అక్కడ ఒక కాలేజ్ ఉందన్నమాట. ఆ కాలేజ్ పేరు డిఫెన్స్ సర్వీసెస్ స్టాఫ్ కాలేజ్. ఇందులో మనకి పడిన పోస్టులు ఏంటంటే స్టెనోగ్రాఫర్ గ్రేడ్ 2 అండి. దీనికి శాలరీ వచ్చి 22,500 నుంచి 81,100 వరకు ఉంటుంది. పోస్టులు 4. అలాగే లోవర్ డివిజన్ క్లర్క్ వచ్చి పోస్టులు 10. సివిల్ మోటార్ డ్రైవర్ చూసుకుంటే 7 పోస్టులు ఉన్నాయండి. అలాగే సుఖాని చూసుకుంటే 1 పోస్ట్ ఉంది. కార్పెంటర్ చూసుకుంటే 1 ఉంది. మల్టీ టాస్కింగ్ స్టాఫ్ చూసుకుంటే 60 పోస్టులు ఉన్నాయండి. సో దీనికి కావాల్సిన క్వాలిఫికేషన్ ఎవరికి ఎన్ని పోస్టులు అంటే బ్రేకప్ వేకెన్సీ ఎన్ని ఉన్నాయి కూడా ఇక్కడ మీరు చూడొచ్చండి. అన్రిజర్వ్డ్కి ఎన్ని ఉన్నాయి, ఓబీసీకి ఎన్ని ఉన్నాయి, ఎస్సీకి, ఎస్టీకి, ఈడబ్ల్యూఎస్కి, అలాగే ఎవరైతే అడ్జస్టెడ్ ఎక్స్ సర్వీస్మెన్ పోస్టులు కూడా ఉన్నాయండి. ఇక్కడ ఏజ్ కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. దీనికి 18 సంవత్సరాల నుంచి 27 సంవత్సరాలు ఉండాలండి. అలాగే సుఖాని, కార్పెంటర్, మల్టీ టాస్కింగ్ స్టాఫ్ చూసుకుంటే 18 సంవత్సరాల నుంచి 20 సంవత్సరాల మధ్యలో ఉండాలి. ఇందులో పీడబ్ల్యూడి పోస్టులు కూడా ఉన్నాయి, మీరు అది గమనించగలరు. ఇక ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ చూసుకుంటే స్టెనోగ్రాఫర్ గ్రేడ్ 2 చూసుకుంటే 12th క్లాస్ ఉండాలండి. అది ఈక్వలెంట్ ఫ్రమ్ రికగ్నైజ్డ్ బోర్డ్ ఆర్ యూనివర్సిటీ ఉండాలి. దీనికి ఏంటంటే మీకు టైపింగ్ తెలిసి ఉండాలండి. టైపింగ్ వచ్చి 10 minutes at the rate of 80 words. అలాగే ట్రాన్స్క్రిప్షన్ 50 words ఇంగ్లీష్, 65 minutes హిందీకి ఆన్ కంప్యూటర్లో ఉండాలి. అలాగే లోవర్ డౌన్ తీసుకొచ్చి క్లర్క్ వచ్చి 12th క్లాస్ పాస్ అయి ఉండాలండి. అలాగే స్కిల్ టెస్ట్ చూసుకుంటే టైపింగ్ స్పీడ్ ఆఫ్ 35 words per minute ఉండాలండి. అలాగే సివిలియన్ మోటార్ డ్రైవర్కి 12th క్లాస్ ఉండాలండి, అది ఈక్వలెంట్ ఉండాలి. మస్ట్ పాసెస్ ద సివిలియన్ డ్రైవింగ్ లైసెన్స్ ఉండాలండి ఫర్ హెవీ వెహికల్స్కి. 2 years experience from the recognized organization or undertaking in the driving of heavy vehicles. సుఖాని చూసుకుంటే 12th క్లాస్ ఉండాలండి. సర్టిఫికేట్ ఆఫ్ స్విమ్మింగ్ వచ్చి ఉండాలి. గుడ్ సెయిలింగ్ నాలెడ్జ్ ఉండాలి. అలాగే ప్రొఫిషియెంట్ ఇన్ హ్యాండింగ్ బట్ బోర్డ్ మోటార్స్, బోర్డింగ్ మీకు బోర్డులు నడపడం వచ్చి ఉండాలండి, లేదంటే ఎక్సైజెస్ దగ్గర నుంచి అయి ఉండాలి. ఇక దీని కార్పెంటర్ కూడా 12th క్లాస్ అండి, అంటే ఎనీ ఇంటర్ ఎనీ ఐటీ అలాగా. నెక్స్ట్ దీనికి 2 years ఎక్స్పీరియన్స్ ఫ్రమ్ ద రికగ్నైజ్డ్ ఆర్గనైజేషన్ అండర్టేకింగ్ ద ట్రేడ్ అన్నారు. ఇండస్ట్రియల్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ ఎవరైతే ఐటీఐ చేస్తున్నారో కార్పెంటర్లో వాళ్ళండి. దీనికి 2 years ఎక్స్పీరియన్స్ ఫ్రమ్ ద రికగ్నైజ్డ్ ఆర్గనైజేషన్ ఆర్ అండర్టేకింగ్ ద ట్రేడ్ అన్నారు. ఇక మల్టీ టాస్కింగ్ స్టాఫ్ అండి, ఎక్కువ పోస్టులు ఇవే ఉన్నాయండి, 60 పోస్టులు ఉన్నాయి. దీనికి చూసుకుంటే 10th క్లాస్ ఉంటే సరిపోతుందండి. ఎంటీఎస్ ట్రేడ్ ఇన్వాల్వ్స్ ద ఆల్ ఫ్యాచ్యూగ్ నేచర్ ఆఫ్ డ్యూటీస్ ఫ్యూ ఆఫ్ విచ్ ఆర్ క్లీనింగ్, స్వీపింగ్ ఆఫ్ టాయిలెట్స్, వర్క్ ఏరియా, లోడింగ్, అన్లోడింగ్, షిఫ్టింగ్ ఆఫ్ గూడ్స్. ఇంక ఇది ఒక లేబర్ లాంటిదండి. మల్టీ టాస్కింగ్ స్టాఫ్ అంటే వాళ్ళు ఏది చెప్పినా చేయాల్సి ఉంటుంది. ఇక ఇక్కడ చూసుకుంటే జనరల్ ఇన్స్ట్రక్షన్స్ చూసుకుంటే ఏజ్ లిమిట్ డిఫరెంట్ ఉంది కదండి. అది ఏ డేట్ కంటే 22 May 2021 వరకు, లాస్ట్ డేట్ వరకు మీ ఏజ్ 18 సంవత్సరాల నుంచి 20 ఎంత ఇచ్చారు ఇప్పుడు మీకు ఆల్రెడీ చెప్పాను, 25, 27 ఆ విధంగా ఉండాలండి. ఇక ఏజ్ రిలాక్సేషన్ యాజ్ పర్ రూల్ ప్రకారం ఉంటుందండి. ఓబీసీకి 3 yearsకి, ఎస్సీ ఎస్టీకి 5 yearsకి, అలాగే ఎక్స్ సర్వీస్మెన్కి యాజ్ పర్ గవర్నమెంట్ రూల్. లాస్ట్ డేట్ చూసుకుంటే 22 May 2021. హౌ టు అప్లై, దీనికి ఎలా అప్లై చేయాలి నేను ఆల్రెడీ కింద నీకు అప్లికేషన్ చూపిస్తాను. అప్లికేషన్ ఫార్మేట్ ప్రింట్ తీసుకొని అందులో మీరు ఫిల్ చేసి మీ డాక్యుమెంట్స్ ఏవైతే ఉన్నాయో అన్నీ సెల్ఫ్ అసిస్టెడ్ అంటే మీరే సంతకం పెట్టి అటాచ్ చేసి పంపించాల్సి ఉంటుందండి. అలాగే ఎన్వలప్ కవర్, అవి ఏంటనేది నేను చెప్తాను.
ఇక్కడ చూడండి, ఎలిజిబుల్ క్యాండిడేట్స్ కెన్ అప్లై టు ఎనీ ఆఫ్ ది పోస్ట్. మీరు ఏదైనా అప్లై చేయొచ్చు. ఆల్ డాక్యుమెంట్స్ ఇన్ సపోర్ట్ ఆఫ్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్, ఏజ్, టెక్నికల్ క్వాలిఫికేషన్, ఫిజికల్ హ్యాండిక్యాప్డ్, ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్, క్యాస్ట్ సర్టిఫికేట్ ఇవన్నీ సెల్ఫ్ అటెస్టెడ్ చేసి పెట్టాల్సి ఉంటుంది. ఇన్ కేస్ ఆఫ్ అపాయింట్మెంట్ ఆఫ్ ఓబీసీ క్యాండిడేట్స్ అయితే మీరు కూడా ఓబీసీ సర్టిఫికేట్ పెట్టాల్సి ఉంటుంది. నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ ఈజ్ రిక్వైర్డ్ ఫర్ ద పర్సన్స్ ఎంప్లాయిడ్ ఇన్ ద సెంట్రల్ అండ్ స్టేట్ గవర్నమెంట్ అండ్ పిఎస్సీస్. ఒకవేళ మీరు ఏదైనా కంపెనీలో చేస్తూ ఉంటే నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ తీసుకురావాలండి. ఇన్ కేస్ ఆఫ్ ఎక్స్ సర్వీస్మెన్, సెల్ఫ్ అటెస్టెడ్ ఫోటోగ్రఫీ ఆఫ్ డిశ్చార్జ్ బుక్ ఈజ్ టు బి సబ్మిటెడ్ అలాంగ్ విత్ ద అప్లికేషన్. ద ఫాలోయింగ్ డాక్యుమెంట్ షుడ్ బి అటాచ్డ్ విత్ ద అప్లికేషన్ ఫామ్ షుడ్ బి అరేంజ్డ్ ఇన్ ద ఫాలోయింగ్. ఒక ఆర్డర్లో అరేంజ్ చేయాల్సి ఉంటుంది. ఆ అరేంజ్ ఏంటంటే అప్లికేషన్ ఫామ్ ఉండాలండి. నెక్స్ట్ అక్నాలజ్మెంట్ కార్డ్స్, అంటే మనకి ఇక్కడ రెండు అక్నాలజ్మెంట్ కార్డ్స్ ప్రింట్స్ ఇచ్చాడు, అవి కూడా కావాలి. అలాగే సెల్ఫ్ అటెస్టెడ్ కాపీస్ ఆఫ్ 10th, 12th స్టాండర్డ్ మార్క్ షీట్, డిప్లొమా, ఐటీఐ సర్టిఫికేట్స్, ఎస్సీ ఎస్టీ సర్టిఫికేట్, ఓబీసీ నాన్ క్రిమినరీ సర్టిఫికేట్, డిశ్చార్జ్ బుక్, ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్, ఈడబ్ల్యూ సర్టిఫికేట్ యాజ్ అప్లికేబుల్. మీరు ఎలాగైతుందో అలాగా. నెక్స్ట్ సెల్ఫ్ అడ్రస్డ్ ఎన్వలప్ ఆఫ్ 10x22 విత్ 22 పోస్టెడ్ స్టాంప్స్ టు బి పేస్టెడ్. సెల్ఫ్ అడ్రస్టెడ్ ఎన్వలప్ కవర్ ఒకటి కావాలంటే దాని సైజు 10x22 సెంటీమీటర్స్ ఉండాలి. దాని మీద 22 రూపాయలు స్టాంప్స్ అంటించి ఉండాలి. దాని మీద ఏం రాస్తారంటే అప్లికేషన్స్ టు బి మెన్స్డ్ క్లియర్లో ఉంది ఎన్వలప్, అప్లికేషన్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ అని రాసి అడ్రస్డ్ ద కమాండెంట్ డిఫెన్స్ సర్వీస్ స్టాఫ్ కాలేజ్, విల్లింగ్టన్, నీలగిరీస్ 643231 తమిళనాడుకి మీరు పంపించాల్సి ఉంటుంది. ఈ సెల్ఫ్ అటెస్టెడ్ ఎన్వలప్ కవర్ అనేది లోపల పెట్టాలండి. మీరు పైన పెట్టి రాసి పంపించాల్సిన దాని గురించి కాదు. ఈ డాక్యుమెంట్స్ అన్నితో పాటు సెల్ఫ్ అటెస్టెడ్ ఎన్వలప్ కూడా పెట్టాలి. సో మోడ్ ఆఫ్ సెలక్షన్ ఎలా ఉంటుందంటే వాళ్ళు ముందు స్నూటీ చేస్తారండి. ఏజ్ ప్రకారంగా, క్వాలిఫికేషన్ ప్రకారంగా స్నూటీ చేసి వాళ్ళు పిలుస్తారు. ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ముందు రిటన్ టెస్ట్ ఉంటుంది. ద రిటన్ టెస్ట్ విల్ బి కన్సిస్ట్ ఆఫ్ జనరల్ ఇంటెలిజెన్స్, రీజనింగ్, న్యూమరికల్ ఎప్టిట్యూడ్, జనరల్ ఇంగ్లీష్, జనరల్ ఎవిడెన్స్, ట్రేడ్ స్పెసిఫిక్. ద క్వశ్చన్ కమ్ ఆన్సర్ పేపర్ విల్ బి ఇంగ్లీష్ అండ్ హిందీలో ఉంటుంది. The request of number of candidates will be shortlisted and called for the skill and physical test wherever applicable based on the merit and category on the written test. Shortlisted candidates are to bring original certificates. మీరు స్కిల్ టెస్ట్కి వెళ్తున్నప్పుడు మీ ఒరిజినల్ సర్టిఫికేట్స్ ఏవైతే ఉన్నాయో పట్టుకొని వెళ్ళాలండి. సో ఇక జనరల్ ఇన్స్ట్రక్షన్స్, అదర్ ఇన్స్ట్రక్షన్స్ మామూలు నార్మల్గా ఉంటాయి. అప్లికేషన్ రివిజన్ డ్యూ టు నైట్, మీరు ఆ డేట్లో పంపించాలి. ద వెన్యూ ఆఫ్ రిటర్న్ టెస్ట్, స్కిల్ టెస్ట్, టెస్ట్ ఈజ్ డిఎస్ఎస్సి విల్లింగ్టన్. మీరు కంపల్సరీగా ఊటీ వెళ్ళాల్సి ఉంటుంది ఎగ్జామ్ రాయడం కోసం. నో టీఏ డిఏ విల్ బి పెయిడ్. మీరు అక్కడికి వెళ్ళినందుకు కావాల్సిన ఖర్చులు ఏవైతే ఉన్నాయో అవి ఇవ్వరు అని చెప్తున్నారు. సెలెక్టెడ్ క్యాండిడేట్ విల్ బి సబ్జెక్ట్ టు ఆల్ ఇండియన్ సర్వీస్ లైబిలిటీ. సెలెక్టెడ్ క్యాండిడేట్స్ మీరు ఎక్కడైనా చేయాల్సి ఉంటుంది. మోర్ సబ్మిషన్ ఆఫ్ అప్లికేషన్ డస్ నాట్, మీరు ఒకే అప్లికేషన్ ఫిల్ చేసి పంపించండి. ఎక్కువ పంపిస్తే రిజెక్ట్ అయ్యే అవకాశం ఉంది. సపరేట్ అప్లికేషన్ షుడ్ బి సబ్మిటెడ్ ఫర్ ఈచ్ పోస్ట్. ఒక్కొక్క పోస్ట్కి వేరేగా అప్లికేషన్ పెట్టమంటున్నాడు. ఒక పోస్ట్కి 2 అప్లికేషన్ పెట్టకూడదు. అలాగే కోవిడ్ ఇన్స్ట్రక్షన్స్ క్లియర్గా ఇవ్వడం జరిగింది. టు అవాయిడ్ రిస్క్ ఆఫ్ COVID-19 candidates are advised to follow all instructions and guidelines issued by the central and state government for the prevent of COVID-19 from the time to time. అయితే ఇక్కడ మీకు ఇల్లీనెస్ ఉన్న, ఫేవర్లు ఉన్న మిమ్మల్ని లోపలికి రానివ్వడానికి క్లియర్గా చెప్తున్నారండి. రిక్రూట్మెంట్ ఇవ్వడం అనేది వాళ్ళ ఇష్టం, ఎప్పుడైనా క్యాన్సిల్ చేయొచ్చు, ఎప్పుడైనా పెట్టవచ్చు అని క్లియర్గా ఈ పాయింట్లో రాసుకున్నారు. 12th పాయింట్. ఇది మనకి 1st May 2021 వచ్చింది. విల్లింగ్టన్ రిలీజ్ చేసిన వారు డిఎస్ఎస్సి కాలనల్ అడ్జసెంట్, డిఎస్ఎస్సి విల్లింగ్టన్. సో ఇక మనం అప్లికేషన్ చూద్దామండి. డిఫెన్స్ సర్వీస్ స్టాఫ్ కలెక్షన్ విల్లింగ్టన్ ఫర్ ఆఫీస్ యూజువల్. మీరు ఏం ఫిల్ చేయాల్సిన లేదు. అప్లికేషన్ ఫామ్ ఇక్కడ నుంచి మీరు ఇంగ్లీష్లో ఫిల్ చేయాల్సి ఉంటుందండి. ఇక్కడ ఫోటో అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. మీ డేట్ ఎలా ఉంది అంటే ఆ డేట్ కల్లా 22nd May 2021 కల్లా మీ ఏజ్ ఎంత ఉందని ఇక్కడ రాయాల్సి ఉంటుంది. మీ కేటగిరీ ఏంటి, మీ డీటెయిల్స్, ఎడ్యుకేషన్ డీటెయిల్స్. అయితే ఇక్కడ 10+2 అంటే ఇంటర్ వాళ్ళు అప్లై చేయొచ్చు, డిప్లొమా వాళ్ళు కూడా అప్లై చేయొచ్చు అండి. డిప్లొమా వాళ్ళు అప్లై చేయొచ్చు అని చాలామంది అడుగుతారు క్వశ్చన్. నెక్స్ట్ ఈ అప్లికేషన్ అంతా మీరు ఫిల్ చేసి పంపించిన తర్వాత అక్నాలజ్మెంట్ కార్డ్స్ 2 ఉంటాయని చెప్పాను కదండి. అక్నాలజ్మెంట్ కార్డ్ ఇదిగోండి. 1 to 4 ఫిల్ విత్ అప్లికెంట్. 1 నుంచి 4 వరకు అప్లికెంట్ ఫిల్ చేయాలి. 5 నుంచి మిగతావి వాళ్ళు మీకు ఎగ్జామ్ ఎప్పుడు, మీ రోల్ నెంబర్ ఎంత అని రాసి మీకు పంపిస్తారు అన్నమాట. మీరు ఏదైతే ఎన్వలప్ కవర్ పెడతారో ఆ ఎన్వలప్ కవర్లో పెట్టి పంపిస్తారు. సో అందుకే ఎన్వలప్ కవర్ పెట్టడం మర్చిపోకండి. ఏది లేకపోయినా వాళ్ళు రిజెక్ట్ చేసేస్తారు. సో ఇదండి నోటిఫికేషన్. ఈ నోటిఫికేషన్ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సైనింగ్ ఆఫ్.